everyone, welcome back to the channel Balutechlines. So I think in last class we have finished off BJT and current mirror circuit, right? So as I was said in the earlier class, I'm going to start Mosfet from the next video lecture. So as a part of that, I am going to start Mosfet, and as a part of EDC, I will cover the DC analysis of Mosfet and physical analysis of Mosfet, obviously, right? So I will cover AC analysis of Mosfet in analog electronics, okay? So DC analysis, physical analysis మాత్రం నేను EDC లో కవర్ చేస్తాను. అండ్ ఏసీ అనాలిసిస్ ఆఫ్ మాస్ఫెట్ ఏదైతే ఉందో అది నేను అనలాగ్ ఎలక్ట్రానిక్స్ లో కవర్ చేస్తాను. ఓకే, సో కీప్ ద పాయింట్ ఇన్ మైండ్. అండ్ దెన్ సో మాస్ఫెట్ అనేది రియల్లీ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, రైట్? ఎందుకని ఇంపార్టెంట్ టాపిక్? సో చాలా మందికి దాని గురించి సరిగ్గా ఐడియా ఉండదు. ఓకే, సో అందుకనే అది ఇంపార్టెంట్, రైట్? సో చాలా మంది డయోడ్ బీజేటీతో అది యాక్చువల్గా చాలా మంది అంటే ఐ మీన్ అరౌండ్ 60-70% మెంబర్స్, సో దే విల్ స్టాప్, రైట్? సో మాస్ఫెట్ గురించి కూడా హ్యాండిల్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మనం అన్ని మాస్ఫెట్ గురించి తెలుసుకుంటే ఇట్ విల్ బి వెరీ బెటర్. ఓకే, సో ఎవరైతే మాస్ఫెట్ అంటే మాకు భయం, మాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు, సో ఈడీసీ మన అనలాగ్ ఎలక్ట్రానిక్స్ సిలబస్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు సాల్వ్ ఎనీ బిట్, okay, from MOSFET. Okay, so keep that point also in mind. So first of all, keep the heading last unit MOSFET. So in this lecture I will cover the physical analysis of MOSFET. That means what is the operation of MOSFET, what are the formulas for MOSFET, what are the different regions of MOSFET, so what is drain resistance, what is transconductance. So all these concepts I will discuss in this lecture, and from the next video lecture I will directly jump into DC analysis of MOSFET. So it will take 2 to 3 lectures. So by that we will finish off EDC and then we will move on to analog electronics. Okay. Now, first of all, first note the point. Note a point. So first of all, MOSFET is a symmetrical device. MOSFET is symmetrical device. Bracket lo note cheskondama. Source and drain are interchangeable. Okay. Source and drain are interchangeable. Ade BJT lo aithe mana emitter ni collector ni interchange chesukolem, isn't it? So kabatti interchange chesukolem kabatti we are saying that ఇట్ ఈస్ అసిమెట్రికల్ డివైస్. అది ఇక్కడైతే మన సోర్స్ ని డ్రైన్ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సిమెట్రికల్ డివైస్ అంటాం. సో దట్స్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్. MOSFET consists of 3 terminals. First one is source, second one is gate, and third one is drain. So first of all, see the operation clearly. So operation neat గా వినండి, ఆ తర్వాత మీరు నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ ద వీడియో అండ్ నోట్ దిస్ డయాగ్రామ్. సో అది అయిపోయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క రీజన్. యాక్చువల్ గా మనకి 3 రీజన్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. సో నేను ఒక్కొక్క రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో యూ క్యాన్ రీజన్ అయిపోయిన తర్వాత యూ కెన్ పాస్ ద వీడియో అండ్ యూ కెన్ రైట్ నోట్స్ ఆన్ యువర్ ఓన్. ఓకే, ఫైన్. సో as you can see on the screen, so a MOSFET will be made on p-type substrate. Okay, the n-type substrate మీద కూడా చేయొచ్చు, బట్ 90% అంటే మెజారిటీ కేసెస్ లో p-type substrate మీద చేస్తారు n ఛానల్ MOSFET ని. సో దట్ ఈస్ వై ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ as p. ఓకే, సో ఒక p-type substrate లో నేను దాన్ని ఫ్యాబ్రికేట్ చేశాను. ఓకే, సో ఆ p-type substrate మీద 2 heavily doped n+ regions ని డోప్ చేశాను. ఓకే, 2 heavily doped n regions. ఒక p-type substrate తీసుకున్నాను, అందులో 2 n+ heavy regions అనేది నేను డోప్ చేశాను. ఆ తర్వాత ఒక n+ region నుంచి ఏమో సోర్స్ అనే టెర్మినల్ తీసుకున్నాను, 2 n+ region దగ్గర డ్రైన్ అనే టెర్మినల్ తీసుకున్నాను. మీరు ఇంటర్చేంజ్ కూడా చేసుకోవచ్చు అమ్మా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైన్, రైట్ హ్యాండ్ సైడ్ సోర్స్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏ లేదు. ఓకే, అండ్ సోర్స్ కి డ్రైన్ కి మధ్య సప్లై ఏదైతే ఉందో దాన్ని VDS అన్నాను. దిస్ ఈస్ ద సప్లై VDS, రైట్? అండ్ ఇక్కడ 2 n+ regions కి మధ్యలో ఒక SiO2, దిస్ ఈస్ సిలికాన్ డయాక్సైడ్ లేయర్, SiO2 లేయర్. దిస్ ఈస్ ఎన్ ఇన్సులేటింగ్ మీడియం. ఇన్సులేటింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ విల్ నాట్ అలౌ కరెంట్ టు పాస్ త్రూ ఇట్. ఓకే, సో కాబట్టి సిలికాన్ డయాక్సైడ్ నుంచి ఎటువంటి కరెంట్ మీకు ఫ్లో అవ్వదు. ఓకే, సో కాబట్టి గేట్ టెర్మినల్ నుంచి ఏదైతే కరెంట్ వస్తుందో అది ఫ్లో అవ్వదు, అది పాస్ అవ్వదు. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సో ద గేట్ కరెంట్ IG ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అదే మనకు బీజేటీలో అయితే IB 0 అవుతుంది. ఎప్పుడు అవుతుంది? బీటా వాల్యూ ఇన్ఫైనైట్ అయినప్పుడు. అంతేగాని బీటా వాల్యూ ఫైనైట్ ఉంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ IB వాల్యూ ఏదో ఫైనైట్ వాల్యూ వస్తుంది. సో కానీ ఇలా కాదు, MOSFET లో అలా కాదు. ఓకే, ఏ కేసు అయినా, ఏ కండిషన్ అయినా, ఏ పాయింట్ ఆఫ్ వోల్టేజ్ దగ్గర అయినా సరే గేట్ కరెంట్ is always equal to 0. Why? Because the gate terminal is taken from an insulating medium and this insulating medium will never allow current to pass through it. Okay, so therefore the gate current is always equal to 0 in case of any MOSFET. అది డిప్లీషన్ కావచ్చు, ఎన్హాన్స్మెంట్ ఏదైనా కావచ్చు, ఏ MOSFET లో అయినా సరే గేట్ కరెంట్ ఎంత అంటే 0, అది బై డిఫాల్ట్. ఓకే, దాని గురించి మనకు స్పెషల్ కండిషన్స్ కానీ కన్సిడరేషన్స్ కానీ ఏమీ ఉండవు. ఫర్ ఎనీ MOSFET, ఫర్ ఎనీ పర్టికులర్ కండిషన్ ద గేట్ కరెంట్ విల్ బి ఈక్వల్ టు 0. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దెన్ మనకి ఇక్కడ బాడీ అనే ఎక్స్ట్రా టెర్మినల్ ఉంటుందమ్మా, సోర్స్ గేట్ ట్రైన్ కాకుండా. మీకు అది తెలిసే ఉండొచ్చు, మీరు యూనివర్సిటీలో చదివి ఉంటారు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ బాడీ. సో ఆల్వేస్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ MOSFET ద గేట్ ద సోర్స్ అండ్ బాడీ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్. ఓకే, సోర్స్ ఏదైతే ఉందో ఈ సోర్స్ ని
అండ్ ఈ బాడీని ఒకదాన్ని ఒకటి షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సోర్స్ ని బాడీని, ఇక్కడ నేను రాంగ్ కనెక్షన్ ఇచ్చాను, గేట్ కి బాడీకి కాదు, సోర్స్ కి బాడీకి. ద సోర్స్ అండ్ బాడీ ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్. ఓకే, అండ్ గేట్ కి బాడీకి మధ్య ఏదైతే వోల్టేజ్ ఉంటుందో దాన్ని విజిబి అంటాం. ఓకే, విజిబి గేట్ టు బాడీ వోల్టేజ్. సో బాడీ సోర్స్ ని రెండింటిని షార్ట్ సర్క్యూట్ చేశాం కాబట్టి విజిబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే విజిఎస్ అవుతుంది. యాక్చువల్ గా అది విజిబి, విజిఎస్ కాదు. మనం బాడీని సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం కాబట్టి ఆ విజిబి అనేది ఎలా మెన్షన్ చేస్తామంటే మనం విజిఎస్ గా మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇది కన్స్ట్రక్షనల్ ఫీచర్స్. ఓకే, సో ఇట్ విల్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆన్ p type substrate. We will dope to n plus regions on both sides, and in between we will grow an insulating medium SiO2 layer, and from that we will take gate terminal, and this gate current will always be equal to 0 since it is taken from insulating medium, and the voltage between source and drain is nothing but VDS, and this gate and body, I mean the source and body are always short circuited, and the voltage between gate and body is VGB, and VGB is also referred as VGS since S and B are both are short circuited. Okay, so these are the constructional features of a MOSFET. Now coming to the operation కి వచ్చేసరికి మనకి 3 ఇంపార్టెంట్ రీజన్స్ ఉంటాయి మా MOSFET లో. ఓకే, మా జాగ్రత్తగా ఈ ఆపరేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు రీజన్ ఆఫ్ ఆపరేషన్ పర్ఫెక్ట్ గా అర్థమైతే అసలు డీసీ అనాలిసిస్ అనేది సింపుల్ గా ఆడుకుంటారు. ఓకే, సో రీజన్ ఆఫ్ ఆపరేషన్ అనేది అర్థం అవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో 3 రీజన్స్ ఏంటంటే ఫస్ట్ రీజన్ వచ్చేసరికి అక్యూములేషన్ రీజన్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్ ఇన్ కేస్ ఆఫ్ MOSFET, right? So next, second region of operation is nothing but depletion region, and third mode of operation is nothing but inversion region. These are the 3 regions. Okay, first one is accumulation, second one is nothing but depletion, and third one is nothing but inversion region. Okay, so మీరు కనుక ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే this is body. ఓకే, సో ఇనీషియల్ గా అక్యూములేషన్ రీజన్, సో జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం రీజన్ ఆఫ్ ఆపరేషన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అక్యూములేషన్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు వీడియో పాస్ చేసుకొని అక్యూములేషన్ రీజన్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీ ఓన్ వర్డ్స్ లో రాసుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద అక్యూములేషన్ రీజన్, రైట్? మా అక్యూములేషన్ రీజన్ అంటే VGS ఈజ్ మేడ్ నెగటివ్, VGS ఈజ్ లెస్ దాన్ 0. దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అక్యూములేషన్ రీజన్. ఒక అక్యూములేషన్ రీజన్ అనేది ఎప్పుడు వస్తుంది? గేట్ టు సోర్స్ వోల్టేజ్ అనేది నెగిటివ్ అప్లై చేసినప్పుడు. అంటే గేట్ టు సోర్స్ వోల్టేజ్ ఈజ్ నెగటివ్ అండ్ దిస్ ఈజ్ మైనస్ అండ్ దిస్ ఈజ్ ప్లస్. ఎప్పుడైతే నువ్వు గేట్ టు సోర్స్ వోల్టేజ్ అనేది నెగిటివ్ అప్లై చేస్తావో ఆటోమేటిక్ గా నీకు అక్యూములేషన్ రీజన్ ఆఫ్ ఆపరేషన్ అనేది వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ పైన మైనస్ కనెక్ట్ చేసావో ఆటోమేటిక్ ఇదంతా నీకు మైనస్ వచ్చేస్తుంది. దిస్ విల్ బికమ్ మైనస్, సింపుల్. ఎప్పుడైతే ఇక్కడ కింద నువ్వు ప్లస్ కనెక్ట్ చేసావో ఆటోమేటిక్ గా నీకు అంతా ఏం వచ్చేస్తుంది అంటే ప్లస్ వచ్చేస్తుంది. ఇజంట్ ఇట్? సో బాడీ దగ్గర ఏమో పాజిటివ్ చార్జ్ అక్యూములేట్ అవుతుంది డ్యూ టు దిస్ పాజిటివ్ ప్లేట్, అండ్ ఇక్కడ SiO2 లేయర్ గేట్ దగ్గర మీకు నెగిటివ్ చార్జ్ అనేది అక్యూములేట్ అవుతుంది ఎందుకంటే డ్యూ టు దిస్ నెగిటివ్ ప్లేట్. సింపుల్. మరి ఎప్పుడైతే కింద పాజిటివ్ వోల్టేజ్ పైన నెగిటివ్ వోల్టేజ్ ఉందో ఆబ్వియస్ గా ఎవరు జనరేట్ అవుతారు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతారు, రైట్? సో పొటెన్షియల్ డిస్టెన్స్ ఎప్పుడైతే ఉంటుందో సో E ఈజ్ ఈక్వల్ టు V/D అనేది ఎప్పుడు హోల్డ్ అవుతుంది, రైట్? సో కాబట్టి ప్లస్ నుంచి మైనస్ కి ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో సిన్స్ బాటమ్ ఈజ్ ప్లస్ అండ్ టాప్ ఈజ్ మైనస్, so the electric field intensity will be generated from top to bottom. So this is nothing but the direction of electric field intensity. Okay, simply. So ఇక్కడ ఏంటి పాయింట్? ఇనిషియల్ గా మన అక్యూములేషన్ రీజన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే VGS is equal to less than 0, that is negative value. సో ఎప్పుడైతే VGS నెగిటివ్ వాల్యూ వస్తుందో పైన ఏమో నెగిటివ్ టెర్మినల్ అక్యూములేట్ అవుతుంది అండ్ కింద వచ్చేలాగా పాజిటివ్ టెర్మినల్ అక్యూములేట్ అవుతుంది. ఆటోమేటిక్ గా పాజిటివ్ నుంచి నెగిటివ్ కి we will have some electric field intensity, right? So from positive to negative. మరి ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకి P రీజన్ ఉంది. P రీజన్ లో మెజారిటీ క్యారియర్స్ ఎవరు? ఎలక్ట్రాన్, హోల్స్, అండ్ మైనారిటీ క్యారియర్స్ ఎవరు? ఎలక్ట్రాన్స్. సో మీకు ఆల్రెడీ తెలుసమ్మా, హోల్స్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటైతే మూవ్ అవుతుందో అటు సైడ్ మూవ్ అవుతుంది, అండ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్ సైడ్ లో మూవ్ అవుతాయి. సో P లో మైనారిటీ క్యారియర్స్ ఎవరు? ఎలక్ట్రాన్స్. కాబట్టి సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ టాప్ టు బాటమ్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ బాటమ్ టు టాప్, మీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది బాటమ్ టు టాప్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేది టాప్ టు బాటమ్ మూవ్ అవుతాయి. సో కాబట్టి ఇందులో ఉన్నటువంటి మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్ మొత్తం ఈ కిందకు వచ్చి అక్యూములేట్ అవుతాయి. సో దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు మనకి. కానీ మెజారిటీ క్యారియర్స్ ఎవరు? హోల్స్. సో కాబట్టి ఏవైతే ఈ మెజారిటీ క్యారియర్ హోల్స్ ఉన్నాయో అవి ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది కింద ప్లేట్ పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తాయి కాబట్టి, ఐ మీన్ బాటమ్ టు టాప్ వెళ్తుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. హోల్స్ కూడా ఏమవుతాయి? బాటమ్ లో ఉన్న హోల్స్ మొత్తం ఎక్కడికి వెళ్ళి అక్యూములేట్ అవుతాయి? టాప్ కి వెళ్ళి అక్యూములేట్ అవుతాయి. అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ నీకు హోల్స్ వచ్చి అక్యూములేట్ అవుతాయి. హోల్స్ అనేది ఏ టైప్ ఆఫ్ రీజన్ కిందకి వస్తాయి? P టైప్ రీజన్, ఇజంట్ ఇట్? సో కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ఒక ప్యూర్ N+ రీజన్ ఉంది. సో మీరు ఎప్పుడైతే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్ట్ అయింది ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఎలక్ట్రాన్స్ కూడా కిందకి డ్రిఫ్ట్ అయిపోతాయి అండ్ హోల్స్ మాత్రమే పైకి వస్తాయి. అంటే ఇది ఒక ప్యూర్ P రీజన్ గా యాక్ట్ అవుతుంది. ఒక P ఒక N పక్క పక్కనే ఉంది కాబట్టి ఇక్కడ ఒక PN జంక్షన్ ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఒక P లేయర్ ఉంది, ఇక్కడ ఒక N లేయర్ ఉంది, ఈ రెండింటి మధ్యలో ఒక జంక్షన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ PN జంక్షన్. సో మీరు దీన్ని డ్రా చేస్తే you will have like this, right? So this will be one PN junction diode and it will be another PN junction diode which are connected in back to back, right? So here we will have a supply. Isn't it or not? ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈ సప్లై ఫర్ సపోజ్ పాజిటివ్ అనుకోండి, మనకు తెలియదు ఏ సప్లై అనేది. లెట్ us suppose పాజిటివ్ అనుకోండి, ప్లస్ మైనస్.
మరి ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఆటోమేటిక్ ఇది ఏ బయాస్ లో ఉంటుంది, రివర్స్ బయాస్ లో ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇదే బయాస్ లో ఉంటుంది, ఫార్వర్డ్ బయాస్ లో ఉంటుంది. ఒకటి రివర్స్ ఒకటి ఫార్వర్డ్ ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్ ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది కదా. అంటే కరెంట్ అనేది ప్లస్ టు మైనస్ ఫ్లో అవ్వదు. అంటే ఈ రెండు ఎన్ ప్లస్ రీజియన్స్ లో ఎటువంటి కరెంట్ ఫ్లో అవ్వదు డ్యూ టు ద రివర్స్ బయాస్ జంక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ జంక్షన్. ఒకవేళ ఫస్ట్ ది మైనస్ తర్వాత ప్లస్ ఉంది అనుకోండి. ఓకే, సో 1 సెకండ్. యా, ఫస్ట్ ఇది మైనస్ తర్వాతది ప్లస్ ఉంది, ఫస్ట్ మైనస్ తర్వాత ప్లస్ ఉంది అనుకోండి. అంటే ఆటోమేటిక్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈసారి ఇది రివర్స్ బయాస్ అవుతుంది, ఇది వచ్చేసరికి ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. సో ఇది షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు కానీ ఇదేమవుతుంది, ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా మళ్ళీ రెండు ఎన్ ప్లస్ రీజన్స్ లో ఎటువంటి కరెంట్ ఫ్లో అవ్వదు. సో ఎప్పుడైతే ఇక్కడ నీకు రెండు పిఎన్ జంక్షన్ డయోడ్స్ అనేది బ్యాక్ టు బ్యాక్ ఫామ్ అయ్యాయో, ఎట్ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం ఒక డయోడ్ అనేది ఖచ్చితంగా రివర్స్ బయాస్ ఉంటుంది అట్ ఆల్ ది టైమ్స్, ఏదో ఒక జంక్షన్. సో కాబట్టి ఆటోమేటిక్ గా రెండు ఎన్ ప్లస్ రీజన్స్ లో దట్ మీన్స్ సోర్స్ నుంచి డ్రైన్ కి కరెంట్ ఫ్లో అయ్యే ఛాన్సే లేదు. సో ఎప్పుడైతే VGS అనేది లెస్ దాన్ 0 ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ అక్యుములేషన్ రీజియన్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్ ఈజ్ 0. సో దేర్ ఫర్ ఇన్ కేస్ ఆఫ్ అక్యుములేషన్ రీజియన్ ద డ్రైన్ టు సోర్స్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, క్లియర్. సో కాబట్టి ఒకసారి రివైజ్ చేస్తాం చూడండి. ఫస్ట్ మనం చూస్తున్న ఆపరేషన్ ఏంటి, అక్యుములేషన్. అక్యుములేషన్ ఆపరేషన్ అంటే ఏంటి, VGS షుడ్ బి లెస్ దాన్ 0. ఎప్పుడైతే VGS లెస్ దాన్ 0 ఉందో SiO2 లేయర్ మీద ఏమో నెగిటివ్ ఛార్జ్ అక్యుములేట్ అవుతుంది, కింద బాడీ మీద ఏమో పాజిటివ్ ఛార్జ్ అక్యుములేట్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా బాటమ్ టు టాప్ అంటే ప్లస్ టు మైనస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది. సో మైనారిటీ క్యారెట్స్ మొత్తం బాటమ్ కి వచ్చేస్తే ప్రాబ్లం లేదు, అండ్ మెజారిటీ ఛార్జ్ క్యారెట్స్ మొత్తం బాటమ్ నుంచి టాప్ కి అక్యుములేట్ అవుతాయి. టాప్ కి అక్యుములేట్ అవడం వల్ల రెండు ఎన్ ప్లస్ రీజన్స్ మధ్యలో హోల్స్ ఉన్నాయి కాబట్టి రెండు పిఎన్ జంక్షన్స్ ఫామ్ అవుతాయి అక్కడ. కానీ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆ రెండిట్లో ఏదో ఒక జంక్షన్ ఖచ్చితంగా రివర్స్ బయాస్ లో ఉంటుంది కాబట్టి సోర్స్ కి డ్రైన్ కి మధ్యలో ఏ పాయింట్ ఆఫ్ టైం లో కూడా కరెంట్ ఫ్లో అవ్వదు. సో కాబట్టి అక్యుములేషన్ రీజియన్ లో అంటే VGS అనేది లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ద డ్రైన్ టు సోర్స్ కరెంట్ విల్ బి ఆల్వేస్ ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్ ఆఫ్ ఆపరేషన్. ఓకే, సో వీడియో పాస్ చేసుకోండి అండ్ యూ క్యాన్ note the process according to your words. Okay, so I'm moving on to the second region of operation, and we know that this is nothing but VGB. So VGB is equal to VGS simply. Okay, since gate and body are short circuited with each other, and since I have drawn a mistake over here it will not be there. Okay, so this is connected to source. So source and body are short circuited with each other simply, and now you can see that this is VGB and VGS. So initial gain chesam VGS negative kabatti kinda plus paina minus బాటమ్ టు టాప్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎలక్ట్రాన్స్ అని బాటమ్ వచ్చేస్తే హోల్స్ అని మొత్తం టాప్ అక్యుములేట్ అవుతాయి. సో 2 పిఎన్ జంక్షన్స్ ఫామ్ అవుతాయి. సో ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఒక పిఎన్ జంక్షన్ ఫార్వర్డ్ ఒక రివర్స్ స్పేస్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఒక షార్ట్ సర్క్యూట్ పాత్ మీకు ఫామ్ అవ్వదు. సో కాబట్టి సోర్స్ నుంచి డ్రైన్ కి ఏ పాయింట్ ఆఫ్ టైం లో కూడా మీకు కరెంట్ ఫ్లో అవడం అనేది జరగదు ఇన్ కేస్ ఆఫ్ అక్యుములేషన్ రీజన్. నౌ ఇన్ కేస్ ఆఫ్ డిప్లీషన్ రీజన్, ఓకే, నౌ సెకండ్ రీజన్ ఇస్ నథింగ్ బట్ depletion region. This is the second region of operation that we are going to do, and inversion also. Okay, these two are one and the same, right? Inversion region. These two regions we are going to see now. So depletion region రావాలన్నా inversion region రావాలన్నా మనకి కంపల్సరీగా VGS అనేది పాజిటివ్ వాల్యూ ఉండాలి. Okay, so VGS should be greater than 0 in case of depletion layer and accumulation inversion region. ఒక accumulation region లో మాత్రం VGS less than 0 ఉంటుంది, IDS is equal to 0 అవుతుంది. Now we will see what will happen. So since here we have positive charge and here we have negative charge, so therefore here the positive charge will be accumulated, here we have positive charge will be accumulated, and at the body we have negative charge. So paina positive kinda negative undi kabatti automatic ga positive to negative anedi meeku electric field intensity anedi act avutundi from top to bottom. This will be the direction of electric field, right? సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది టాప్ టు బాటమ్ ఉంటుందో హోల్ డైరెక్షన్ కూడా టాప్ టు బాటమ్ ఉంటుంది, కానీ ఎలక్ట్రాన్ డైరెక్షన్ మాత్రం బాటమ్ టు టాప్ ఉంటుంది ఆబ్వియస్లీ, రైట్? సో ఇది పీ టైప్ సెమీ కండక్టర్. పీ టైప్ సెమీ కండక్టర్ పరిస్థితి ఏంటి, పీ టైప్ సెమీ కండక్టర్ ఏదైతే ఉందో దాంట్లో మెజారిటీ క్యారియర్స్ ఎవరు, హోల్స్, మైనారిటీ క్యారియర్స్ ఎవరు, ఎలక్ట్రాన్స్, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో ఎప్పుడైతే హోల్స్ మెజారిటీ క్యారియర్స్ అవుతాయో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డైరెక్షన్ ఇటు ఉంది, టాప్ టు బాటమ్ ఉంది. సో ఆటోమేటిక్ హోల్స్ కూడా ఎటు నుంచి ఎటు మూవ్ అవుతాయి, టాప్ టు బాటమ్ మూవ్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ ఉండేటువంటి హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం టాప్ టు బాటమ్ మూవ్ అవుతాయి. మా హోల్స్ టాప్ టు బాటమ్ మూవ్ అవడం అంటే మీనింగ్ ఏంటి, ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేసుకునే కదా మూవ్ అయ్యేది. మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో చెప్పాను, హోల్స్ ఎప్పుడు మూవ్ అవ్వవు, మనకు మూవ్ అయినట్టు అనిపిస్తాయి అంతే. హోల్ అనేది పై నుంచి కిందకి రావడం జరగదు. ఓకే, కింద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఆ హోల్ ఆక్యుపై చేసి ఆటోమేటిక్ ఈ కింద ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అక్కడే వేకెన్సీ ఫామ్ అవుతుంది కాబట్టి హోల్ కింద వచ్చినట్టు అనిపిస్తుంది అంతే. ఓకే, now so whenever we apply positive charge on the upside and the negative charge on the bottom side, so the electric field intensity will move from top to bottom simply. So automatically top to bottom ఎప్పుడైతే మూవ్ అవుతాయో పరిస్థితి ఏంటి, సో ఇక్కడ ఉన్నటువంటి హోల్స్ మొత్తం ఏమవుతాయి, టాప్ టు బాటమ్ మూవ్ అవుతాయి. సో హోల్స్ మూవ్ అయినట్టు దాని మీనింగ్ ఏంటి, ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేసుకుని అవి మూవ్ అయ్యాయి. ఓకే, సో ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకుంటుందో ఇక్కడ నెగిటివ్ అయాన్స్ ఫామ్ అవడం అనేది జరుగుతుంది.
జాగ్రత్త చూడండి, ఇక్కడ నెగిటివ్ అయాన్స్ ఫామ్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ నెగిటివ్ అయాన్స్ ఫామ్ అవుతాయి, జాగ్రత్త చూడండి, ఇక్కడ ఒక n+ రీజియన్, ఇక్కడ ఒక n+ రీజియన్, ఇది ఒక నెగిటివ్, మొత్తం నెగిటివ్ కాబట్టి ఆటోమేటిక్ గా కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటే అది రాంగ్ అజంప్షన్. ఎందుకంటే ఇవి అయాన్స్, నాట్ చార్జెస్. సో కాబట్టి ఈ అయాన్స్ అనేది ఎందుకు వచ్చాయి, హోల్స్ అనేది పైనుంచి కిందకు మూవ్ అవటం వల్ల వచ్చిన అయాన్స్. సో కాబట్టి ఈ అయాన్స్ లో ఎటువంటి చార్జ్ క్యారియర్స్ ఉండవు. సో కాబట్టి డిప్లీషన్ రీజియన్ లో కూడా కరెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఫ్లో అవ్వదు. ఓకే, సో డిప్లీషన్ రీజియన్ ఎప్పుడు వస్తుంది, VGS is పాజిటివ్, దట్ ఈస్ పైన పాజిటివ్ కింద నెగిటివ్. సో గేట్ దగ్గర పాజిటివ్, బాడీ దగ్గర నెగిటివ్. సో ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ టాప్ టు బాటమ్ ఉంటుంది. సో హోల్స్ మొత్తం టాప్ టు బాటమ్ మూవ్ అవుతాయి. సో హోల్స్ టాప్ టు బాటమ్ మూవ్ అవడం వల్ల రెండు n+ రీజియన్స్ మధ్య నాకు నెగిటివ్ అయాన్స్ ఫామ్ అవుతాయి. సో అయాన్స్ అనేది ఇమ్మొబైల్ అయాన్స్ కాబట్టి దే విల్ నాట్ నెవర్ క్యారీ చార్జెస్. సో దేర్ఫోర్ IDS is equal to 0 in case of depletion region also. That is very very important. Okay. Now ఇక్కడ చూడండి, మీరేమన్నారు, సరే హోల్స్ అనేది టాప్ టు బాటమ్ వచ్చాయి. సో కాబట్టి దానివల్ల ఇక్కడ నెగిటివ్ అయాన్స్ ఫామ్ అయ్యాయని చెప్పారు. మరి అట్ ద సేమ్ టైం ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది టాప్ టు బాటమ్ మూవ్ అవుతుంది కాబట్టి హోల్స్ టాప్ టు బాటమ్ మూవ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం మైనారిటీ క్యారియర్స్ ఎవరు, ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతాయి, బాటమ్ టు టాప్ మూవ్ అవుతాయి. వై? ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టాప్ టు బాటమ్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఆటోమేటిక్ ఎక్కడ మూవ్ అవుతాయి, బాటమ్ టు టాప్ మూవ్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ చిన్నగా ఎలక్ట్రాన్స్ అనేవి అక్యూములేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈ పాయింట్ దగ్గర చిన్నగా ఎలక్ట్రాన్స్ అనేవి అక్యూములేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే అక్యూములేట్ అవుతూ VGS పెంచే కొద్దీ ఎక్కడో ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర ఆ వోల్టేజ్ మనం ఏమంటామంటే థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటాం. VGS is equal to VT. అంటే నువ్వు VGS 0 దగ్గర నుంచి పెంచుకుంటూ వెళ్తున్నావు. ఇనిషియల్ గా అయాన్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి IDS is equal to 0. నువ్వు అలా పెంచుకుంటూ పోయే కొద్దీ ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేది అక్యూములేట్ స్టార్ట్ అవుతాయి. కానీ అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం, దట్ ఈస్ నథింగ్ బట్ VGS is equal to VT. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయంటే ఇనిషియల్ గా ఎన్నైతే హోల్స్ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇనిషియల్ గా రెండు n+ రీజియన్స్ మధ్యలో ఒక 100 హోల్స్ ఉన్నాయి అనుకోండి అమ్మా. నువ్వు VGS అప్లై చేసావు అనుకోండి, ఆ 100లో ఉన్న హోల్స్ ఒక 10, 20, 30 అట్లా కిందకు వస్తాయి కదా. సిమిలర్ గా ఒక 10, 20, 30 కింద ఉన్న ఎలక్ట్రాన్స్ మొత్తం పైకి వస్తాయి కదా. ఎగ్జాక్ట్ గా VGS is equal to VT దగ్గర ఇనిషియల్ గా 100 హోల్స్ ఉన్నాయి కదా, ఆ 100 హోల్స్ ప్లేస్ లో 100 ఎలక్ట్రాన్స్ వచ్చి ఆక్యుపై అవుతాయి. ఆ పర్టికులర్ వోల్టేజ్ ఏమంటాం అంటే థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటాం. సో ఎలక్ట్రాన్స్ హోల్స్ నెంబర్స్ ఒకదానికి ఒకటి ఇంటర్చేంజ్ అయ్యింది కాబట్టి ఆ రీజియన్ మనం ఇన్వర్జన్ రీజియన్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ నీకు ఎలక్ట్రాన్స్ మొత్తం నెంబర్ ఆఫ్ హోల్స్ ఈక్వల్ అయ్యేంత ఫామ్ అవుతాయో, సో అప్పుడు ఆటోమేటిక్ ఒక ఛానల్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ ఒక పర్టికులర్ ఛానల్ అనేది వస్తుంది. అది ఎవరి వల్ల ఫామ్ అయిన ఛానల్, అయాన్స్ వల్ల ఫామ్ అయింది కదా, ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అయింది. సో ఆటోమేటిక్ ఎలక్ట్రాన్స్ అనేది చార్జ్ క్యారియర్స్ క్యారీ చేస్తాయి కాబట్టి డెఫినెట్ గా n+ కి మధ్యలో కండక్షన్ అనేది ఉంటుంది అండ్ సోర్స్ టు డ్రైన్ మధ్యలో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో అక్యూములేషన్ రీజియన్ లో కరెంట్ ఫ్లో అవ్వదు, డిప్లీషన్ రీజియన్ లో కూడా కరెంట్ ఫ్లో అవ్వదు, బట్ ఇన్వర్షన్ రీజియన్ లో మాత్రం డెఫినెట్ గా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సింప్లీ రైట్. సో now we can see the things. So first of all we can see the conclusion, right? So we have three region of operations. First one is accumulation, second one is depletion, third one is inversion. For accumulation VGS should be less than 0. So పై నెగిటివ్ కింద పాజిటివ్. సో కింద నుంచి పైకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. సో హోల్స్ మొత్తం కింద నుంచి వెళ్ళి పైన అక్యూములేట్ అవుతాయి. సో ఎలక్ట్రాన్స్ కిందకి వచ్చేస్తాయి. సో ఆటోమేటిక్ రెండు PN జంక్షన్స్ ఫామ్ అవుతాయి. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఒకటే ఫార్వర్డ్ బయాస్ లో ఉంటుంది, ఒకటి రివర్స్ బయాస్ లో ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడో షార్ట్ సర్క్యూట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో అక్యూములేషన్ రీజియన్ లో డ్రైన్ టు సోర్స్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 when VGS less than 0. నెక్స్ట్ VGS greater than 0 అప్లై చేసినప్పుడు దట్ విల్ కాల్డ్ యాజ్ డిప్లీషన్ రీజియన్, రైట్. సో ఆటోమేటిక్ గా పైన ప్లస్ కింద మైనస్ వస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ టాప్ టు బాటమ్ ఉంటుంది. సో హోల్స్ మొత్తం టాప్ టు బాటమ్ మూవ్ అవుతాయి. సో దానివల్ల మనకు అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అయాన్స్ అనేది రెండు n+ రీజియన్స్ లో వస్తాయి కానీ అయాన్స్ అనేది ఇమ్మొబైల్ చార్జ్ క్యారియర్స్. సో దే విల్ నెవర్ కాన్స్టిట్యూట్ కరెంట్, రైట్. సో కాబట్టి డిప్లీషన్ రీజియన్ లో కూడా మనకి ఎటువంటి కరెంట్ ఫ్లో అవ్వదు. కానీ ఎప్పుడైతే హోల్స్ కిందకు వస్తూ ఉంటాయో అట్ ద సేమ్ టైం మైనారిటీ ఎలక్ట్రాన్స్ కూడా కింద నుంచి పైకి వెళ్తాయి. సో ఆ ఎలక్ట్రాన్స్ అనేది అక్యూములేట్ అయ్యి ఎగ్జాక్ట్ గా థ్రెషోల్డ్ వోల్టేజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇనిషియల్ గా ఎన్నైతే అక్కడ హోల్స్ ఉన్నాయో ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ తో రీప్లేస్ అవుతాయి. అందుకని దాన్ని ఏమంటాం అంటే ఇన్వర్జన్ రీజియన్ అంటాం. సో ఎలక్ట్రాన్స్ తో ఒక ఛానల్ ఫామ్ అయింది కాబట్టి ఇట్ విల్ క్యారీ కరెంట్. సో ఆటోమేటిక్ గా సోర్స్ టు డ్రైన్ మధ్యలో కరెంట్ అనేది ఖచ్చితంగా ఫ్లో అవుతుంది. ఓకే, సో మీరు కనుక కన్క్లూజన్ చూస్తే, సో వీడియో పాస్ చేసుకోండి అమ్మా. సో ఈ ఆపరేషన్ అనేది మీ ఓన్ వర్డ్స్ లో రాసుకోండి, ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ వన్, ఎప్పుడైతే ఇక్కడ నీకు VGS అనేది లెస్ దాన్ 0 ఉందో ఆ రీజన్ ఏమంటాం మనం, అక్యూములేషన్ రీజన్ అంటాం. ఓకే, అక్యూములేషన్ రీజన్ అంటాం. సో ఎప్పుడైతే అక్యూములేషన్ రీజన్ లో ఉందో కరెంట్ ఏమి ఫ్లో అవ్వదు, IDS is equal to 0. దిస్ ఈస్ ద ఫస్ట్ కంక్లూజన్. నెక్స్ట్ సెకండ్ కంక్లూజన్ ఏంటి, VGS అనేది 0 నుంచి పెంచుకుంటూ మనం థ్రెషోల్డ్ వోల్టేజ్ వరకు పెంచుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఈ కేసును మనం ఏమంటాం అంటే డిప్లీషన్ రీజన్ అంటాం. రీజన్ ఓకే, డిప్లీషన్ రీజన్ లో కూడా అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి అవి కరెంట్ అని క్యారీ చేయవు కాబట్టి ఇక్కడ కూడా IDS is equal to ఎంత అంటే 0. దిస్ ఇస్ ద సెకండ్ కన్క్లూజన్. అండ్ థర్డ్ కన్క్లూజన్ వచ్చేసరికి ఏంటి, VGS అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు VT ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ నీకు ఏ రీజన్ ఫామ్ అవుతుంది అంటే ఇన్వర్జన్ రీజన్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్వర్జన్ రీజన్ అనేది ఫామ్ అవుతుందో
డ్రైన్ కరెంట్ అనేది కంపల్సరీగా సర్క్యూట్ లో ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద 3 కంక్లూజన్స్ విచ్ పర్ఫెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద ఆపరేషన్ ఆఫ్ మాస్ఫెట్. ఓకే, సింపుల్ రైట్. సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా మైండ్ లో ఉంచుకోండి. డెఫినెట్లీ యూ క్యాన్ ఈజీలీ హ్యాండిల్ అవుట్. ఓకే, అండ్ మనకి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఒక సాచురేషన్ రీజియన్ లో, ఒక మాస్ఫెట్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే సాచురేషన్ రీజన్, మనకి పనికి వచ్చేది సాచురేషన్ రీజన్, కట్ ఆఫ్ అది అవసరం లేదు మనకి, సాచురేషన్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే ట్రయోడ్ రీజన్. అక్కడ ఎలా అయితే యాక్టివ్ రీజన్ ఉంటుంది, ఇక్కడ ట్రయోడ్ ఉంటుంది. ఓకే, కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా, ఒక ట్రాన్సిస్టర్ అనేది యాంప్లిఫైర్ గా వర్క్ చేయాలంటే యాక్టివ్ రీజన్ లో ఉండాలి. ఓకే, సాచురేషన్ రీజన్ లో ఉంటే యాంప్లిఫైర్ గా వర్క్ చేయించలేము. అదే ఒక మాస్ఫెట్ అనేది యాంప్లిఫైర్ గా వర్క్ అవ్వాలంటే సాచురేషన్ లో ఉండాలి. అది ఎందుకనేది నేను ఎలాగ ఎలక్ట్రానిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే, ఒక పీజేటీ అనేది యాంప్లిఫైర్ గా వర్క్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఇన్ యాక్టివ్ రీజన్, బట్ ఫర్ ఎ మాస్ఫెట్ టు వర్క్ యాజ్ అన్ యాంప్లిఫైర్ ఇట్ షుడ్ బి ఇన్ సాచురేషన్ రీజన్. ఓకే, సో రిమెంబర్ దట్ వన్. సో సాచురేషన్ రీజన్ అంటే మీనింగ్ ఏంటంటే VDS is less than or is equal to VGS minus VT. This is the saturation region. Okay, and what is triode? Triode is nothing but VDS is greater than VGS minus VT. This is the triode region. Okay, so this is the saturation and this is nothing but the triode region. Okay, yeah, you can see this one. ఎప్పుడైతే ట్రయోడ్ రీజన్ లో ఉందని మనం ఐడెంటిఫై చేస్తామో ఇంకా గేట్ కరెంట్ ఇంకా ఏం కరెంట్స్ ఉండవు మనకి. గేట్ టు డ్రైన్ కరెంట్ ఫ్లో అవ్వదు మనకి. ఇంత ముందు ఐసి అనేది 3 ఉండవు, ఒకటే కరెంట్, అది డ్రైన్ టు సోర్స్ అంతే. ఇంత ముందు గేట్ కు ఉండేది కాబట్టి ఎమిటర్ దగ్గర నుంచి వెళ్ళి బేస్ కి కలెక్టర్ కి డిస్ట్రిబ్యూట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏదైతే సోర్స్ నుంచి వస్తుందో ఖచ్చితంగా డ్రైన్ కి వెళ్ళిపోయింది, లేదా డ్రైన్ నుంచి వచ్చిన కరెంట్ సోర్స్ కి వెళ్ళిపోద్ది. సో ఒకటే కరెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఐడిఎస్ ఈజ్ ఈక్వల్ టు KN ఇంటూ 2 ఇంటూ VGS మైనస్ VT ఇంటూ VDS మైనస్ VDS కా స్క్వేర్. సో దీని డెరివేషన్ దొరికి ఎలా తెలుసుకోలేదమ్మా, ఇట్ విల్ బికమ్ వెరీ బిగ్ డెరివేషన్. సో ఫార్ములా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఈసారి మనకు టైం ఉన్నప్పుడు IES కన్వెన్షనల్ వాళ్ళకి నేను చెప్తాను. ఓకే, సో ఐడిఎస్ ఈజ్ ఈక్వల్ టు KN ఇంటూ 2 ఇంటూ VGS మైనస్ VT ఇంటూ VDS మైనస్ VDS కా స్క్వేర్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ KN ఈజ్ నథింగ్ బట్ పెర్ఫార్మెన్స్ పారామీటర్. ఓకే, వేర్ KN ఈజ్ ఈక్వల్ టు mu into C0x upon 2 into W/L. This is very very important. W/L is nothing but width upon length. W/L రేషియో, ఒక మాస్ఫెట్ W/L రేషియో ఉంటుంది. సో అది ఏంటనేది నేను ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఒక ట్రయోడ్ ఒక మాస్ఫెట్ అనేది ట్రయోడ్ రీజన్ లో ఉందని ఎప్పుడు చెప్తావు, VDS అనేది VGS మైనస్ VT కంటే ఎక్కువ ఉన్నప్పుడు. అదే ఒక డయోడ్ అనేది సాచురేషన్, మాస్ఫెట్ అనేది సాచురేషన్ ఉందని ఎప్పుడు చెప్తావు, VDS is less than or is equal to VGS minus VT. అండ్ IDS is equal ట్రయోడ్ రీజన్ లో ఉందంటే IDS కి ఫార్ములా ఏంటి, KN ఇంటూ 2 ఇంటూ VGS మైనస్ VT ఇంటూ VDS మైనస్ VDS కా స్క్వేర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి KN వాల్యూ ఏంటంటే పెర్ఫార్మెన్స్ పారామీటర్, దట్ ఈస్ mu ఇంటూ C0x/2 ఇంటూ W/L. mu అంటే మొబిలిటీ. ఓకే, mu సిరీస్ వాళ్ళు డైరెక్ట్ గా ఇస్తాడు, mu ఇంటూ C0x/2 అనేది డైరెక్ట్ గా ఇస్తాడు. C0x అంటే కెపాసిటెన్స్ అమ్మా. ఓకే, కెపాసిటెన్స్ అది ఎలా మీకు చెప్తామంటే చాలా ఈజీగా ఉంటుంది, మీకు తెలిస్తే. దిస్ ఈజ్ నథింగ్ బట్ మాస్ఫెట్. అండ్ ఇక్కడ ఒక SI ఓట్ లేయర్ ఉంది, మనం అప్లై చేసినప్పుడు ఇక్కడ ఒక మైనస్ ఇక్కడ ఒక ప్లస్ అనేది మీరు డ్రాప్ అవడం చూశారు కదా, రైట్. సో కాబట్టి ఒక 2 సపరేట్ ప్లేట్స్, ఇది వచ్చి ఇన్సులేటింగ్ మీడియం, 2 ప్లేట్స్ ఒక ఇన్సులేటింగ్ మీడియంతో సపరేట్ అయితే ఆటోమేటిక్ ఇక్కడ మనకు కనపడకుండా ఒక కెపాసిటెన్స్ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే C0x అంటాం, సిఆక్స్. Okay, so that is not much important. So value will be directly given in the question. So therefore KN is equal to mu into C0x/2 into W/L. This is very very important. And VDS అనేది VGS minus VT కంటే తక్కువ ఉంది అంటే ఆటోమేటిక్ గా అది సాచురేషన్ రీజియన్ లో ఉన్నట్టు. సాచురేషన్ రీజియన్ లో ఉన్నప్పుడు IDS కి ఫార్ములా ఏంటంటే KN ఇంటూ VGS minus VT కా స్క్వేర్. సింపుల్. అని జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా, సాచురేషన్ రీజియన్ లో ఉన్నప్పుడు డ్రైన్ టు సోర్స్ కరెంట్ అనేది VDS మీద డిపెండ్ అవ్వదు, ఓన్లీ VGS మీద మాత్రమే డిపెండ్ అయ్యింది. కానీ ట్రయోడ్ రీజన్ లో ఉన్నప్పుడు మాత్రం డ్రైన్ టు సోర్స్ కరెంట్ అనేది VGS మీద డిపెండ్ అయ్యింది, అట్ ద సేమ్ టైం VDS మీద కూడా డిపెండ్ అయ్యింది. ఓకే, సో దీస్ ఆర్ ద కరెంట్ ఈక్వేషన్. చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఈ కరెంట్ ఈక్వేషన్స్ గుర్తుంటే చాలా, ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇన్ కేస్ ఆఫ్ MOSFET. Okay, so another more parameter, another 2 parameters you need to know is, first one is nothing but drain resistance. Drain resistance. What is drain resistance? Drain resistance ని RD తో డినోట్ చేస్తాము మనం. Drain resistance RD is equal to simply the ratio of VDS upon IDS. Okay, at VGS is equal to constant. Okay, and ఇక్కడ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, VDS అనేది చాలా చిన్నగా ఉండాలి, స్మాల్ VDS. లార్జర్ VDS కి మనం డ్రైన్ రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయలేము, ఎందుకంటే మీకు హైబ్రిడ్ పై అంటే అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఏసీ అనాలిసిస్ వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. అక్కడ మనం RD గురించి GM గురించి చాలా క్లియర్ గా చూస్తాం. ఓకే, DC అనాలిసిస్ లో ఎక్కడ మనం RD GM ఫైండ్ అవుట్ చేయం, కానీ మన ఏసీ అనాలిసిస్ లో ఫస్ట్ RD GM ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ వాటికి వెళ్తాం. ఓకే, ఫైన్. సో దిస్ ఇస్ RD is nothing but VDS by IDS at VGS constant and VDS would be very small. And we know that
మనకి రెండు రీజన్స్ ఉంటాయి, ఒకటి సాచురేషన్, రెండు ట్రయోడ్. సాచురేషన్ రీజన్ అసలు VDS మీద డిపెండ్ అవ్వదు. సో కాబట్టి సాచురేషన్ రీజన్ లో అసలు డ్రైన్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్టే ఉండదు. ఓన్లీ ఏ రీజన్ లో ఉంటదంటే వి విల్ హ్యావ్ ఓన్లీ ఇన్ ట్రయోడ్ రీజన్. ట్రయోడ్ రీజన్ లో ఏంటి ఐడిఎస్ కి ఫార్ములా? IDS is equal to Kn into 2 into VGS minus VT into VDS threshold voltage into VDS minus VDS ka square. అండ్ VDS అనేది వెరీ వెరీ స్మాల్ అని చెప్పావు కదా, అప్పుడు VDS స్మాల్ అయితే VDS స్క్వేర్ ఇంకా స్మాల్ అవుతుంది. సో కాబట్టి ఆటోమేటిక్గా VDS స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ నాకు VDS upon IDS ఏమొచ్చిందో చూడు, VDS upon IDS which is nothing but equal to drain resistance is equal to 1 upon 2 into Kn into VGS minus VT. This is nothing but the expression for drain resistance in case of triode region. సో మన సాచురేషన్ రీజన్ లో డ్రైన్ రెసిస్టెన్స్ అంటే మనకి ఏం తెలియనట్టే లేదు, అంతే కదా. సాచురేషన్ రీజన్ లో అసలు డ్రైన్ రెసిస్టెన్స్ అనేది VDS మీద అసలు డిపెండ్ అవ్వదు. సో కాబట్టి మనం అసలు డ్రైన్ రెసిస్టెన్స్ డిఫైన్ చేయలేము. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ డ్రైన్ రెసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ట్రయోడ్ రీజన్. సాచురేషన్ రీజన్ అసలు డ్రైన్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ ఉండదు. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ట్రాన్స్ కండక్టెన్స్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ AC అనాలిసిస్ లో. ట్రాన్స్ కండక్టెన్స్ is denoted by GM simply. Okay, so simply GM is nothing but the rate of change of VGS, the rate of change of IDS with respect to VGS partial derivative with VDS is equal to constant. This is the formula for trans conductance. సో మనకి టూ రీజన్స్ ఉన్నాయి, సో రెండు VGS మీద డిపెండ్ అవుతాయి ఆబ్వియస్లీ. సో కాబట్టి ఫస్ట్ సాచురేషన్ రీజన్ చూద్దాం. సాచురేషన్ రీజన్ లో IDS కి ఫార్ములా ఏంటి? IDS is equal to Kn into VGS minus VT ka square, isn't it? So మనం differentiate చేయండి, 2 IDS upon dou VGS at VDS constant. This is nothing but trans conductance GM is equal to x square. X square అంటే ఏమైతే 2 into Kn into VGS minus VT. This is nothing but the expression for trans conductance in case of saturation region. సో అదే మీరు ట్రయోడ్ రీజన్ లో కనుక అబ్జర్వ్ చేశారు అనుకోండి, ట్రయోడ్ రీజన్ లో అబ్జర్వ్ చేస్తే ట్రయోడ్ రీజన్ లో, సో ట్రయోడ్ రీజన్ లో ఏమవుతుంది? What is the expression for current? IDS is equal to Kn into 2 into VGS minus VT into VDS minus VDS ka square, isn't it? So ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? dou IDS upon dou VGS. We need to find this one is equal to, ఇక్కడ VDS constant, so derivative of VDS is equal to 0. So VGS తో డెరివేట్ చేసినప్పుడు you will have 2 into Kn into VGS తో డెరివేట్ చేస్తే 1 వస్తుంది, VT 0. సో కాబట్టి 1 minus 0 into VDS. So కాబట్టి the trans conductance GM is equal to 2 into Kn into VDS. So this is nothing but the expression for the trans conductance simply. So కాబట్టి these are the important things that you need to remember. So what is the accumulation region of operation? What is depletion region? What is inversion region? What is the formula for drain to source current in case of saturation and triode region? When saturation and triode currents will occur? And what is meant by drain resistance and its formula in triode region, and what is meant by trans conductance, and what is its formulas in saturation region and triode region. Okay, so these are the things that you need to remember. So with these concepts we can directly go to the DC analysis and we will never get a problem in dealing about DC analysis. Okay, so I will start from the next lecture. You can it's easy. మనం ఎలా అయితే BJT DC అనాలిసిస్ అనేది కంఫర్టబుల్ గా చేసామో, సో అదే విధంగా మనము ఆబ్వియస్ గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో పెద్ద ప్రాబ్లం కాదు. సో నౌ we will see the overview of that particular task, and which is very easy. Okay, so మీరు కనుక ఈ పర్టికులర్ ఆపరేషన్స్ అనేది పర్ఫెక్ట్ గా తెలుసుకుంటే, సో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ, రైట్? అండ్ యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్, రైట్? సో హియర్ వీ హ్యావ్ అక్యుములేషన్ రీజన్, అండ్ మీకు తెలిసి VGS అనేది నెగిటివ్, సో ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. సో హోల్స్ అన్ని పైకి డ్రిఫ్ట్ అవుతాయి, రెండు PN జంక్షన్స్ ఫామ్ అవుతాయి. సో ఎట్ టైం ఒకటి ఆఫ్ లో ఉంటుంది కాబట్టి ఎటువంటి కరెంట్ అనేది మనకి ఫ్లో అవ్వదు. ఓకే, యా, you can see this one, VGS is less than 0 and IDS is equal to 0. Depletion and inversion region అంటే పైన ప్లస్ కింద మైనస్. సో హోల్స్ అని కింద డ్రిఫ్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఇమ్మొబైల్ అయాన్స్ వస్తాయి. సో ఇమ్మొబైల్ అయాన్స్ కరెంట్ క్యారీ చేయవు కాబట్టి డిప్లీషన్ రీజన్ లో కరెంట్ ఉండదు. కానీ ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర ఎగ్జాక్ట్ గా నెంబర్ ఆఫ్ హోల్స్ విల్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హోల్స్ ఇనిషియల్లీ. సో డెఫినెట్లీ ద కరెంట్ విల్ స్టార్ట్స్ flowing in the circuit. Okay, and that will be in the inversion region, right? So you can see the matter over here. So ఈ మ్యాటర్ అనేది ప్రాబ్లం కాదు, మీరు నోట్ చేసుకోవచ్చు. And this is the summary. VGS అనేది less than 0 into accumulation region and IDS equal to 0. 0 to VT into depletion and IDS equal to 0. And VGS greater than or equal to VT into inversion region and IDS not equal to 0 obviously. And Mosfet చూడండి, VGS is, yeah. And here you can see that we have two regions, triode and saturation. VDS less than VGS minus VT కనుక అయితే triode region, and VDS is greater than or is equal to VGS minus VT అయితే, okay. So triode region లో VDS should be less than VGS minus VT, and saturation region అయితే VDS should be greater than or is equal to VDS minus VT. Okay, so remember these two things, right? And this is the formula for IDS, and this is nothing but
formula for IDS in case of saturation region, and unit for Kn is nothing but ampere per volt square. This is also very, very important. Okay, this is conductance parameter and ampere per volt square. Okay, simply. And this is the formula for drain resistance in case of triode region, and transconductance formula is this one, and this is in saturation region, and this will be in triode region simply. Okay, so this is as simple as such, and you can revise all these concepts, so it will be very easy. And I will start DC analysis from the next video lecture. Okay? So, like, share, and subscribe our channel. Okay, so we'll meet in the next lecture with DC analysis of MOSFET. So until then, take care and bye.